ఈరోజు మానవ సమాజం తరతరములు ప్రతి తరానికి దిగజారిపోతున్నారండి. దేవుడు మన బైబిల్ లేఖనంలో చూసినట్లయితే ఆదాము కాలం వచ్చేకి మన నరులకు ఆయుష్ 1000 సంవత్సరాలుగా దేవుడిచ్చాడు. కానీ ఆ 1000 సంవత్సరాలు మనం నిలబెట్టుకున్నామా? నిలబెట్టుకోలేదండి. మనుషులు దేవుడు ఆదాముకు 1000 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే సగం కన్నా సగం దారుణంగా పడిపోయారు. మనం ఇక్కడ చదివితే ఆయన హృదయంలో నొచ్చుకున్నాడంట. నరులను చేసినందుకు అంత బాధ పెట్టారు. ఇప్పుడు మన కన్నదండ్రులు అంటారు, ఎందుకురా నిన్ను కంటే నన్ను ఇంత బాధ పెడుతున్నావు, నువ్వు పుట్టకపోయినా బాగుండేది కదరా అనే విధంగా ఆయన అంత బాధ పెట్టారంట దేవుణ్ణి. ఇక్కడ మనం చూసినట్లయితే నోరు నా ఆత్మలతో ఎల్లప్పుడు వాదించదు, వారు తమ అక్రమించ నరమాతులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 సంవత్సరాల ఏళ్ళగు నువ్వు వాళ్ళు వింటున్నమాట. 1000 సంవత్సరాలు వాళ్ళకి ఆయుష్ వద్దు అని చెప్పి 120 సంవత్సరాలకు పడిపోయింది. మన మనుషుల ఆయుష్ 1000 సంవత్సరాలు ఎక్కడ, 120 సంవత్సరాలు ఎక్కడ? అంటే ఎంత మనుషులు ఎంత మూర్ఖత్వంలో బతుకుతున్నారో ఇది ఒక ఉదాహరణ అండి. ఇంకా తరం మారింది. దావీదు సమయానికి వచ్చి దావీదు అంటాడు కీర్తనలో, మా ఆయుష్ కాలం 75 సంవత్సరంలో, అధిక బలం అంటే 80 సంవత్సరంలో. ఇప్పుడు ఇలారా ఈరోజు మనం చూసినట్లయితే యాకోబు పత్రిక వెళ్దాం. యాకోబు పత్రికలో ఆయన అంటాడు, రేపేమే సంభవించినా మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి. చూసారా, 1000 సంవత్సరాల నుంచి ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆయుష్ రేంజ్కి ఈరోజు మనిషి వచ్చాడు. ఇప్పుడు చూడండి, అసలు చిన్నపిల్లవాడు లేడు, పెద్దవాడు లేడు, ముసలివాడు లేడు. ఎవడైనా కానీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, దేవుని ప్రేమను, ఆయన వాత్సల్యాన్ని అర్థం చేసుకోకుండా మానవ సమాజం ఈరోజు ఎంత తప్పిపోయిందో చూశారు. దుష్టుని మాయలో పడిపోయింది. ఇదే ఇప్పటికి కూడా ఎంత దరిద్రున్నా ఎంతలో కనపడి మాయమైపోయారని చెప్తున్నా కానీ ఇంకా ఏదో ఉందని దానికోసం ఎదుగుతున్నారు తప్ప దేవుణ్ణి ఎదుగుతున్నారు చెప్పండి. ఇది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం. ఈ అంత్య దినాల్లో, ఈ దినాల్లో మనం దేవుని కొరకు బ్రతకాలండి. ఖచ్చితంగా బ్రతకాల్సిన ఈ దినాలు మనం ఎన్ని రోజులు ఉంటే, ఎన్ని గంటలు బ్రతుకుతే, ఎన్ని సమయాలు బ్రతుకుతే ఆయుష్కాలం దేవుని కోసం బ్రతకాల్సిన అవసరం ఉంది. ఆయనకి లెక్క చెప్పాలి మనం.